ఈ ఆరాధన సమయాన్ని బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. బైబిల్ తెరవండి. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము 22:8 వచనాన్ని అందరూ పలకండి. 22వ వచనం, 22వ అధ్యాయం ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనము పలకండి. గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొనునని చెప్పాను. ఈ లేఖనాన్ని బట్టి మనం ఆరాధన చేద్దామండి. మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము ఘనత కలుగును గాక. మనము దహన బలి యొక్క చరిత్ర హెబేలు నుండి ప్రారంభమైంది. హెబేలు మొట్టమొదట మనుషులు. సృష్టిలో వారు సృష్టించబడినారు. అప్పుడే కయీను ద్వారా, హెబేలు ద్వారా దేవునికి బలి అర్పణ జరిగినప్పుడు ఇక్కడ దహన బలి ప్రారంభము జరిగింది. ఆ తర్వాత ఆదికాండం 8వ అధ్యాయము 20 నుండి 21 వచనాలు వరకు మనం చదివితే, రెండవదిగా ఇక్కడ నోహోవు దినాలలో బలార్పణ జరగటము జరిగింది అని మనకు అర్థమవుతూ ఉందండి. అంటే ఇది నోహోవు దినముల తర్వాత, జల ప్రళయము తర్వాత ఉన్న లోకం. ఈ లోకాన్ని రెండవ లోకము అంటారు. ఈ లోకము కంటే ముందు ఒక లోకం ఉంది భూమి మీద. అది ఆదాము మొదలుకొని నోహోవు వరకు ఉన్న లోకం. ఆదాము మొదలుకొని నోహోవు వరకు కూడా, అంటే ప్రారంభము నుండి చివరి వరకు దహన బలి అర్పణ చేసేవారండి. అది దేవునికి దహన బలి అర్పణ చేసేవారు. కాబట్టి దహన బలి యొక్క చరిత్ర ముందుటి లోకములో ఉన్నదని అర్థం. నోహోవు జలప్రళయము తరువాత నోహోవు కుమారుల ద్వారా మళ్ళా సృష్టి ప్రారంభమైంది. ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత అబ్రహాము ప్రభు అయిన దేవుణ్ణి నమ్ముకున్నాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. అబ్రహాముని దేవుడు ఆదికాండం 12వ అధ్యాయములో పిలిచినప్పుడు ఆ అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించినాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుడు పిలిచినాడు, ఆ పిలుపుకు లోబడినాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు, ఆదికాండం తీయండి అయ్యారు, 12వ అధ్యాయం చూడండి. ఆయన ప్రయాణము చేస్తూ వచ్చినప్పుడు జరిగిన సందర్భాలు మనము 12వ అధ్యాయము 6వ వచనము నుండి చదువుకుందామండి. అప్పుడు అబ్రహాము షెకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మేరే దగ్గరనున్న సింధూరు వృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకును ఈ దేశము మిచ్చెదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టి, దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమైనాడు. ఇది కనానీయులు ప్రాంతము, ఈ కనానీయులు ప్రాంతాన్ని నేను మీకు ఇస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము బలిపీఠము కట్టి, ఆ బలిపీఠం మీద
మరి దహన బలి అర్పణ చేసినాడు. 8వ వచనం చూడండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసేనని చదువుతున్నాం. ఆ దహన బలి అర్పణ చేసిన తర్వాత అక్కడ ప్రార్థన జరిగించినాడు అబ్రహాము. మనకు జరిగిన కార్యాలలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది వాయిదా వేయకూడదు. అది చిన్న ఉపకారమైన పెద్ద ఉపకారమైన వాయిదా వేయకుండా ప్రభువుని స్తుతించి ప్రభువుని ఘనపరచాలి. అబ్రహాము జీవితంలో దేవుని ఆరాధన చేయటం, దేవునికి బలిపీఠం కట్టటం, దేవునికి దహన బలి అర్పణ చేయటం అనేది అబ్రహాము తేటగా తన జీవితంలో జరిగించుకుంటూ వచ్చినాడు. అబ్రహాముని దేవుడు అంచంచులుగా ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దహన బలి, ఆ తర్వాత ప్రార్థన. మన జీవితాల్లో దహన బలి, ప్రార్థన జీవితం కూడా మనకి ఎప్పుడు కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. కాబట్టి అబ్రహాము దేవునికి బలార్పణ చేస్తూ ప్రయాణాలు చేస్తూ అభివృద్ధి పొందుతూ వచ్చినాడు. దహన బలి ఇవ్వటంలో అభివృద్ధి ఉంది. దహన బలి ఇచ్చిన తర్వాత ప్రార్థన చేయటంలో అభివృద్ధి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 13వ అధ్యాయము అబ్రహామును గురించి ఇలాగ ఆలోచన చేద్దాం. 13వ అధ్యాయం 1 నుండి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగిప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోటు చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గుడ్లు గుడారములు ఉండెను. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము సాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమాయెను అని చదువుతున్నాం. అబ్రాము ప్రయాణాలు చేస్తూ, అబ్రాము దేవునికి బలిపీఠం కడుతూ, దేవునికి దహన బలి అర్పిస్తూ, దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి అబ్రహాముని ఆ దినాలలో దేవుడు భౌతికంగా ఆశీర్వదించినాడు. ఆయనకి ఏ లోటు లేకుండా అభివృద్ధి కలగచేసినాడు. దేవుని నువ్వు ఆరాధన చేస్తే, దేవునికి నువ్వు స్తుతులర్పిస్తే, దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తే, స్తోత్రాలు అర్పిస్తే, దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు ఆయన చేసే దేవుడుగా ఉన్నాడు. మనం ముందుగా 22వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. 22వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుకున్నాం. 22:1 నుండి చూడండి. ఆదికాండం 22:1 నుండి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని నర్పించుమని చెప్పాను. చూడండి, ఇక్కడ అబ్రహాము పశువులను అర్పణ చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడండి?
తను ప్రేమించిన ముద్దుల కుమారుడైన ఇస్సాకు బహు లేటు వయసులో ఆయనకు జన్మించినాడు. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అబ్రహాముని దేవుడు, నీవు ప్రేమించిన ఇస్సాకుని తీసుకుని వచ్చి నేను చెప్తాను, ఒక చోటు మోరియా దేశం వెళ్ళు, అక్కడ నేను నీకు చూపించు పర్వతం మీద నువ్వు అతన్ని బలిగా అర్పించాలని చెప్పినాడండి. ఎంత ఇదిగా ఉంటుంది. గొర్రెను మేకను అర్పణ చేసేటప్పుడు దేవునికి ఇస్తున్నానన్న ఒక ఫీలింగ్లో ఉంటాడు. ఇప్పుడు తన కొడుకుని బలార్పణ చేయటం అనే ఫీలింగు ఎలా తట్టుకోగలుగుతాడు? ఇది హృదయాన్ని కదిలించి వేస్తాడు. అయితే అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవునికి లోబడినవాడు. అబ్రహాము దేవునికి దాసుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలే ఉండాలి. మన ప్రభు మన కొరకు కల్వరిలో ప్రాణం పెట్టినారు. యేసు ప్రభు శ్రమలు పాత నిబంధనలోనే కనపడుతున్నాయి. పాత నిబంధనలోనే మనకు దర్శనం అవుతున్నాయి. యేసు ప్రభు శ్రమలు ఈ మానవులను రక్షించుట కొరకు ఆయన సాదృశ్యంగా ఆయన ముందుగానే శ్రమ పడుతూ వచ్చినాడు. ఇక్కడ అబ్రహాముని గురించి నీవు ప్రేమించు ఇస్సాకు అన్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని దేవుడు యేసుక్రీస్తుని గురించి నేను ఇతన్ని ప్రేమించుచున్నానని చెప్పినాడు. అబ్రహాము కుమారుడు దహన బలిగా ఇవ్వాలని చెప్పినాడు. దేవుడు తన కుమారుని ప్రేమించి మన కొరకు దహన బలిగా అర్పణ జరిగించేసినారు. అయితే అబ్రహాముకి నీ కుమారుణ్ణి బలి ఇవ్వాలి అన్నాడు. అంతే. 3వ వచనం చూడండి, ఆదికాండము 22:3. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఇక్కడ ఆలోచించండి. తన కుమారునితో ఫలంగా 2 తీసుకుని వచ్చినాడు. ఇక్కడ కట్టెలను చీల్చినాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మన ప్రభువుతో 2 సిలువ వేయబడ్డారు. ముగ్గురికిని మ్రానును చెక్కి 3 సిలువలను చేసినారు. అబ్రాము దహన బలికి కట్టెలను చీల్చి సిద్ధం చేసినాడు. మన ప్రభువు సిలువ మీద వేలాడటానికి ఇంచుమించుగా 9 బారలు కలిగినటువంటి పెద్ద సిలువను, అలాగే దొంగలు సిలువ వేయబడటానికి వారికి కూడా 2 సిలువలను రోమన్ గవర్నమెంటు సిద్ధం చేసినట్లుగా మనం ఇందులో చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఇక్కడ మనం 3వ వచనంలో మన ప్రభు స్పష్టంగా కనపడుతున్నారు. 4వ వచనంలో చూడండి, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి, అంటే ఆ పర్వతం చూసినాడు. అబ్రహాముని నువ్వు వెళ్ళు అన్నాడు. 4వ వచనంలో దూరము నుండి ఆ పర్వతమును చూసిన అబ్రహాముగా కనపడుతున్నాడు. 5వ వచనం చూడండి, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడకు వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి
తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. తండ్రి అయిన పిలిచినప్పుడు అందుకు అతడు ఏమి నా కుమారుడా నేను అబ్రహాం అన్నారండి. అప్పుడు అతడు ఇస్సాకు ఏమన్నాడండి, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏదని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనినని చెప్పాను. ఏమని చెప్పినారు? యెహోవా ఈరే అని చెప్పినారు. యెహోవా ఈరే అనే మాటకు దేవుడే చూచుకొనును అని అర్థం. ఇస్సాకు పెద్దవాడే, కట్టెలు మోయగలిగిన సామర్థ్యం కలిగిన వాడే. ఆల్రెడీ ఇస్సాకు అబ్రహాముతో చాలా దహన బలులు కార్యక్రమాలలో ఉన్నాడు. చాలా దహన బలు కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఆ గొర్రెపిల్ల అవసరమని ఆయనకి ముందుగానే తెలిసి ఉంది. అందుకనే దహన బలికి అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్లేది డాడీ అని అడిగితే ఓ నా కుమారుడా దేవుడే చూసుకొనునని చెప్పినాడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుతోటి. మన పిల్లలు కూడా బైబిల్ చదవటం అలవాటు చేయాలి. మన ఇంట్లో ఉన్నవారు ప్రార్థన నేర్చుకోవాలి. మన ప్రార్థన మనతోటినే అయిపోవాలనుకోకూడదు. మన ప్రార్థన మన ఇంటిలో ఉన్నవారిలో రావాల. మన బైబిల్ చదవటం మన ఇంట్లో ఉన్న వారికి రావాల. కాబట్టి ఇస్సాకుకి తెలుసు దహన బలి చేయటం అంటే ఏంటో తెలుసు. అబ్రహాము దగ్గర నేర్చుకున్నాడని మనం ఇద్దరం ఆలోచన చేస్తూ ఉన్నామండి. 9వ వచనం చూడండి. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి 12వ అధ్యాయంలో ఆయన బలిపీఠం కట్టాడు. 13వ అధ్యాయంలో బలిపీఠం కట్టుకుంటూ వచ్చి ప్రార్థన చేసుకుంటూ వచ్చి మరలా అక్కడికే వచ్చి మొదట బలిపీఠం కట్టిన స్థలానికి వచ్చి ఆయన మళ్ళా అక్కడ బలిపీఠం కట్టినట్లుగా చూస్తున్నాం. ఆయన ముందు దినాల్లో బలిపీఠం కట్టింది గొర్రెపిల్ల కొరకు. ఇప్పుడు బలిపీఠం కట్టింది ఎవరి కొరకు? తన కుమారుడైన ఇస్సాకుని బలిగా ఇవ్వటాన్ని గురించి. ముందు కట్టిన బలిపీఠాలు కట్టిన సమయంలో అబ్రహాము ఫీలింగ్ వేరు, ఇప్పుడు అబ్రహాము ఫీలింగ్ వేరు. కానీ దేవుని మాటకు లోబడి అబ్రహామును నీకు ఒక్కగా కుమారుడున్నాడు, నువ్వు ప్రేమించి ఇస్సాకు నాకు బలిమన్నప్పుడు ఇక్కడ అబ్రహాము హృదయములో ఎలాంటి మార్పు లేకుండా ఎలాంటి శోకం లేకుండా, ఎలాంటి బాధ లేకుండా దహన బలికి ముందు దినాలలో గొర్రెపిల్లను ఎలాగా అర్పణ చేయటానికి బలిపీఠం కట్టాడో అదే ఫీలింగ్ అండి. భౌతికంగా మనం ఆలోచించుకుంటే గతంలో గొర్రెపిల్ల, ఇప్పుడు తన కుమారుణ్ణి. ఇప్పుడు మన మనసాక్షి ఎలాగ అనిపిస్తుంది? గొర్రెపిల్లని అర్పించినప్పుడున్న ఫీలింగ్ వేరు, ఇప్పుడు ఒక మనిషిని అర్పణ చేస్తున్నాడు అన్న ఫీలింగు వేరు. కానీ అబ్రహాములో మార్పు లేదు. నిజమైన విశ్వాసులు అలాగనే ఉంటారు. నిజంగాని విశ్వాసులు నేను ముందు చెప్పానే ఆ ఫీలింగుల్లో ఉంటారు. నిజమైన విశ్వాసుల యొక్క లక్షణం ఏంటి అనుకుంటున్నారు? దేవుడు ఏది చెప్తే చేస్తారు. దేవుడు ఏది చెప్తే చేస్తారు. ఆయన మాటకు చిత్తం ప్రభు అంటారు, అంతే. ప్రశ్నించరు. ఎందుకు? దేవునికి దాసులుగా, దేవునికి బానిసలుగా విశ్వాసులైన వారు మారిపోతారు.
అలాంటి వారిని ఆయన కోరుకుంటున్నాడు. అలాంటి వారి ఆరాధనే ఆయనకి కావాలి. అలాంటి వారి స్తుతులు, స్తోత్రాలు, కానుకలు కావాలి ఆయనకి. మనము లోబడకుండా ఉండకూడదు. లోబడితే విశ్వాసులము, ఆయన దాసులము. లోబడకుండా ఏమండి ఈ వారం నాకు కుదరదండి అంటాం, లేకపోతే ఇగో ఇలా చేయిస్తున్నాం, ఈ వివాహం జరుగుతుంది, ఈ వివాహంలో ఇలా చేయాలండి, అది దేవునికి మహిమ లేని కార్యాలు. ఆలోచన చేద్దాం. అబ్రహాము లోబడినాడు. అబ్రహాము దేవుని నమ్మెను. మనం కూడా అలాగనే ఉండవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అబ్రహాము దేవునికి లోబడి అక్కడ బలిపీఠము కట్టినను 9వ వచనములో చూస్తున్నామండి. బలిపీఠం కట్టినప్పుడు కట్టెలట చక్కగా పేర్చి, కట్టెలు ఏం చేశాడండి ఆయన? చక్కగా పేర్చినాడు. తన కుమారుడు ఆ కట్టెల పైన పరుండబెట్టబడాల. తన కుమారుడు బహుశా 6 అడుగులు ఉండొచ్చు. 6 అడుగుల దూరం ఆ కట్టెలను పేర్చినాడు. ఆ తర్వాత ఇస్సాకును బంధించి 10వ వచనములో, అప్పుడు అబ్రహాము తన కుమారుని బంధించుటకు తన చెయ్యి చాపి వధించి, ఇంకా చెప్పాలంటే అతన్ని కట్టి, చూడండి పైన ఉంది 9వ వచనములో, చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అంటే ఎలా బంధించినాడు? చేతులు కాళ్ళు బంధించినాడు. ఉంచిన తర్వాత అబ్రహాము 11వ వచనంలో కత్తిని పట్టుకొని ఎత్తినాడండి. ఇక్కడ వరకు అబ్రహాము కలంకము లేని ఆరాధన చేసినాడు. అబ్రహాములో ఆరాధనలో కలంకము లేదు. నేను ఇలా చెప్తాను, ఈ మనసు ఆయన దగ్గర ఉండాలి, ఈ శరీరం కూడా ఆయన దగ్గరనే ఉండాలి. రొట్టె పాత్ర పట్టుకుని తింటూ మనసు ఎక్కడో పెట్టకూడదు, అది ఆరాధన కాదు. కాబట్టి అక్కడ కట్టెలు పేరుస్తూ వచ్చినాడు. చక్కగా బంధించినాడు. బంధించి యథార్థమైన హృదయంతో తన కత్తిని ఎత్తి ఇస్సాకు మీద వధించడానికి లాగా వేసేసరికి పరలోకములో నుండి ఒక దూత ఏమంటున్నారు? అబ్రామా, అబ్రామా అని యెహోవా దూత పరలోకములో నుండి పిలిచి, నీకు ఒక్కగా ఉన్న కుమారుని నాకు ఇవుటకు వెనుదీయలేదు గనుక నీ కత్తి కింద పెట్టు, నీ కత్తిని కింద పెట్టు అన్నారు. ఇక్కడ ఆలోచన చేయండి. అబ్రహాము యథార్థమైన హృదయముతో ఇస్సాకుని బంధించి అర్పించినప్పుడు అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు నాకు భయపడువాడు అని దీని మూలంగా నాకు తెలుస్తుంది. అయ్యగారు ఫోన్ బంద్ చేసేయండి. దీని మూలంగా నీవు నాకు భయపడువాడు అని నాకు తెలుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకుంటే నా యందు వీరు విశ్వాసం ఉంచుతారో లేదో అని దేవుడు కూడా టెస్టింగ్ పెడతాడు. ఈ టెస్టింగ్ అంతా కూడా నెరవేరితే వాళ్ళు నిజంగా దేవుడు అంటాడు, ఈమె నా కుమార్తె, ఈయన నా బిడ్డ అని చెప్తాడు. అర్థమైందండి? ఈ టెస్టింగ్ అనే ఈ శోధన వచ్చినప్పుడు కొంతమంది అప్పుడే జారిపోతారు. ప్రభు నమ్ముకుంటే మాకు ఏంటంటే బాబు అంతా మాకు డల్ల పరుపు ఉంటుంది అనుకుంటే ముళ్ళ పరుపు వచ్చింది ఏంటి? ఇది ముళ్ళపాటే, కష్టాల బాటే. దీంట్లో వెళ్ళినప్పుడే అబ్రాహాములాగా మనం కూడా ఆశీర్వదించబడతాం. అబ్రాహాములాగా ఆరాధన చేసేవారు ఆయనకి కావాలి. అబ్రాహాములాగా ఆయనకి లోబడేవారే కావాలి. కాబట్టి
నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. మన ఆరాధన యథార్థమైనదిగా ఉండాలి. మన ఆరాధన యథార్థమైనదిగా ఉండాలి. 13వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం అండి. 13వ వచనం చూడండి. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. ఇక్కడ ఒక పొద ఉంది. ఆ పొదలో పొట్టేలు కొమ్ములు చిక్కుకొని అది వెనుక భాగముగా అబ్రహాముకి కనబడింది. ఆ పొట్టేలుగా కనబడింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు వధించబడటానికి సిద్ధపడిన గొర్రెపిల్ల. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను అని చెప్పినారు. ఆయన ఇంకా నువ్వు సజీవుడుగా ఉండగాని ఇదిగో యెరూషలేమునికి వెళ్తున్నాము, నన్ను వారు అక్కడ పెద్దల చేతను కయప చేతను ప్రధాన యాజకుల చేతను మనుష్య కుమారుడు విసర్శించబడి చంపబడి 3వ దినమున లెగుస్తాడు అని చెప్పినాడు. కాబట్టి మన కొరకు బలి అవ్వటానికి సిద్ధమైన గొర్రెగా మన ప్రభు అబ్రహాముకి ఆ రోజునే ప్రత్యక్షమైనారు. ఇబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఈ మాటలను అపోస్తలుడైన పౌలు గారు తేటైన సమాచారముతో మనకి ఇచ్చినాడుగా చెప్తున్నామని 11వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనా నీ సంతానమనబడినని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని ఎంచబడిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అబ్రహాము ఇస్సాకు మీద కత్తి వేసినప్పుడు పరలోకములో ఉన్న దూత ఆగు అని చెప్పినప్పుడు అబ్రహాము కనులెత్తి చూసినప్పుడు పొట్టేళ్ళు కొమ్మెలు పొదకు చిక్కుకొని ఉండుట చూసినప్పుడు అబ్రహాము ఇస్సాకు నిప్పి ఆ పొట్టేలుని తీసుకొచ్చి అబ్రహాము ఇస్సాకుకి బదులుగా ఈ పొట్టేలుని దేవునికి బలిగా అర్పణ చేసినాడు. ఇప్పుడు ఇస్సాకు ఆత్మలో తిరిగి జన్మించిన వాడై ఉన్నాడు. అనగా తన ఇస్సాకు చనిపోయి మరలా బ్రతికాడు. అలా బ్రతకడానికి కారణం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. అబ్రాహాము విశ్వాసము గొప్పది. అబ్రాహాము ముందుగానే యేసు ప్రభు శిలువ శ్రమలకు ముందుగానే అబ్రాహాము తన ఇస్సాకులో ఆ ప్రభువుని చూసినాడు. ఇస్సాకును అర్పణ చేసినప్పుడు ఆ పొట్టేలు అబ్రాహాము కుమారుడికి బదులుగా మరణించింది కదండి. ఇప్పుడు అబ్రాహాము కుమారుడు ఇస్సాకు మరణం అవ్వాలి అక్కడ, కానీ ఆ పొట్టేలు మరణమైంది. పాపాలు చేసింది నువ్వు నేను. మనం మరణించవలసిన వారమే కదా, సావవలసిన వారమే కదా. మరి మనకు బదులుగా ఎవరు చనిపోయినారు? మన దేవుడు, మన ప్రభు చనిపోయినారు. ఇది అందుకని ఆయన శ్రమలు జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టు రసపాత్ర చేత పట్టాలి, ఆయనను ఘనపరచాలి. యేసు ప్రభు శ్రమలు నిజానికి మనం జ్ఞాపకం చేసుకోవటానికి తనిమి తీరదండి, ఎన్నో ఉన్నాయండి. కాబట్టి ఈరోజు మనం చూసినాము దహన బలి చరిత్ర. యేసు ప్రభు రాకమునిపే ముందు లోకములోని దహన బలి ఉంది. రెండవ లోకములో మొదటిగా ఈ దహన బలిని ఆచరించింది ఎవరంటే అబ్రహాము.
అబ్రహాముల తర్వాత అనేకులు ఈ బలిలు అర్పణ చేస్తూ వచ్చినారు. రెండో లోకంలో నోహావు, అబ్రహాం, ఇంకా ఎంతమందో బైబిల్లో మనకి తెలియదు. ఈ దహన బలి చరిత్ర ఇది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేంత వరకు ఈ దహన బలి అర్పణలు జరుగుతూ వచ్చినవి. అయితే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోంచి తీసుకొస్తున్నప్పుడు ఈ దహన బలి యొక్క విధిని చట్టంగా మార్చినాడు. నిర్గమకాండములోను, లేవియ కాండములోను, సంఖ్యాకాండములోను. ఆ చట్టం ప్రకారంగా ఆ విధి చొప్పిన యేసు ప్రభు వచ్చేంత వరకు ఆ బలులు అర్పణలు జరుగుతూ వచ్చినవి. ప్రభు చిత్తాన్ని బట్టి దహన బలులలో తరగతులు అనే అంశాన్ని తర్వాత సమయంలో మనం విందాం. ఇప్పుడు ప్రభుని ఆరాధన చేద్దామండి. తలల వంచండి.